గ్రామం మరి మండలం గౌరపాలెం గ్రామం అయినటువంటి గౌరపాలెం గ్రామం రామాలయం నిర్మించాము. ఈ సంవత్సరం ఏప్రిల్ 23 తారీఖున ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా పూజలు దిగ్విజయంగా జరగడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి అన్నింటి నుంచి కూడా మా గుడిని ఆదర్శంగా తీసుకొని ప్రతి రావడం కూడా జరుగుతుంది. అలాగే వాళ్ళందరినీ బేస్ చేసుకొని ఈరోజు వైకుంఠ ఏకాదశి కనుక మేము ఉత్తర ద్వారం దర్శనం పెట్టడం కూడా జరిగింది. దానికి కూడా మంచి స్పందన వచ్చింది. జనాల నుంచి కూడా బాగా మంచి రిసీవింగ్ అంతా కూడా బాగానే ఉన్నాయి. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క పండుగకి కూడా మేము చేయడానికి మా గ్రామ కమిటీ వాళ్ళైతే మా గ్రామ సభ్యులైతే అందరూ కూడా రావడం జరుగుతుంది. దీనికి అందరూ సహకరిస్తే ఇంకా ఘనంగా చేద్దామన్న ఆలోచన అయితే మా అందరికీ కూడా ఉంది. ఇంకా ఏమైనా లోటుపాట్లు ఏమైనా ఉంటే మేము సర్దిద్దుకొని అవి కూడా సక్రమంగా చేయాలి. ఏకాదశి శుభాకాంక్షలు అండి. మా గవరపాలెంలో చాలా పెద్ద ఎత్తున మేము ఉత్తర ద్వార దర్శనాన్ని ప్రారంభించాం. ఈ ఉత్తర ద్వార దర్శనానికి ప్రతి ఒక్క ప్రజలు కూడా చాలా దూరం నుంచి కూడా వస్తున్నారండి, దర్శనం చేసుకుంటున్నారు. చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి. దీనికోసం మేము అర్ధయాగం అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ అర్ధయాగంలో తెల్లవారి 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భగవన్నామస్మరణని ఆపకుండా కూడా తెల్లవారి 6 నుంచి సాయంత్రం 6 వరకు కూడా కంటిన్యూ చేస్తున్నారండి. దీనికి సహకరిస్తున్న మా గవరపాలెం ప్రజలందరికీ అభినందనలండి. మరియు ఇక్కడికి వచ్చి దర్శనాన్ని చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలండి. ఈ యొక్క కార్యక్రమాలు ఈ విధంగా చాలా బాగా జరగాలని ముందు ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు మేము మొదలు పెడతామని తెలియజేస్తున్నాం. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా కొత్తవలస గౌరపాలెం గ్రామంలో అద్భుతంగా నిర్మించినటువంటి రామాలయంలో మొదటి సంవత్సరంగా మేము ఉత్తర దర్శనం ఏర్పాటు చేయడం జరిగినది. దీనికి భారీ ఎత్తున ప్రజలు రావడం కూడా జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమాలు కూడా బాగా మంత్రి గారు చేస్తున్న ఆదుకున్న రీతిలో జరగబడుతుంది. విశేషంగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. కావున మిగతా పక్క గ్రామాల నుంచి పక్క మండలాల నుంచి కూడా వస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం వచ్చి ఈ ఆలయంలోని ఉత్తరముఖ ద్వారం దర్శనం చేసుకుంటారని మా గ్రామం తరఫున మేము కోరుకుంటున్నాం.